ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ మీకు ఒక వీడియో పెట్టాను కదా నిన్న. మాకు కువైట్‌లో ఏ రూమ్ ఇచ్చారు, ఎలాంటి రూమ్ ఇచ్చారు అనేది మీకు చూపిస్తా అని చెప్పాను కదా! ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం చూడండి. చివరి వరకు చూడండి. వీడియో మొత్తం అయితే చాలా బావుంటుంది. ఎందుకంటే మా రూమ్ అంతా మీకైతే చూపిస్తాను ఈ వీడియోలో అయితే. ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మా ఓపెన్ ప్లేస్ ఏరియా. బయట మా ఇంటి బయటైతే ఓపెన్ ప్లేస్ చాలా బావుంటది. ఎందుకంటే పెద్ద ఓపెన్ ప్లేస్. ఎందుకంటే క్రికెట్ ఆడుకునేదానికి, ఏమన్నా వాకింగ్ చేసుకునేదానికి చాలామంది వాకింగ్ చేస్తా ఉంటారు. అలాగే బాగుంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది. మాకైతే అండర్‌గ్రౌండ్‌లో ఇచ్చారు. ఎందుకంటే కొందరు కువైట్ వాళ్ళైతే పైన బిల్డింగ్ పైనైతే ఇస్తారు. అలాగే మాకైతే అండర్‌గ్రౌండ్‌లో ఇచ్చారు. మా అండర్‌గ్రౌండ్‌లో ఇచ్చినా పర్లేదు బాగుండదు మాకైతే మా రూము. మాకు ఇద్దరు ఉన్నాం కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా బాగుంది. కాకపోతే ఏందంటే ఒక్కోసారి మాకు నెట్ అయితే ఆ రూమ్‌లో అయితే రాదు. బాడిగున్నోళ్ళైతే ఏం చేస్తారంటే ఒకళ్ళు బయట ఉండేవాడిని బయట నుంచి డ్యూటీ చేయమని చెప్తారు. పలానా ఫోన్ చేసి పలానా టైంకి రమ్మని చెప్తారు. అలాగా వాళ్ళు డ్యూటీ అయితే చేసుకోవాలా. కొందరు అలా ఏం లేదు. కొందరు వాళ్ళ ఇంట్లోనే రూమ్ అయితే ఇస్తారు. రూము, బెడ్, తిండి అన్నీ వాళ్ళకే ఉంటాయి కొందరికి. మా ఇంట్లో అయితే ఇద్దరు డ్రైవర్‌లు అయితే ఉంటాం. ఎందుకంటే ఇద్దరు స్కూల్ సెపరేట్ కాబట్టి ఒక స్కూల్ సాల్మియా ఒకటి, ఒక సాల్వా ఒకటి ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు లేట్‌గా పోతారు కాబట్టి మనం డ్రైవర్‌లు కంపల్సరీ ఇద్దరైతే పెట్టుకుంటారు ఈళ్ళు కువైటోళ్ళు. ఈళ్ళకి ఇబ్బంది లేదు దేనికి. కొందరు కువైట్ ఇంట్లో అయితే చిన్న రూములు ఉంటాయి. కొందరు కువైటోళ్ళు అయితే పెద్ద రూములు ఉంటాయి. వాళ్ళకి ఏది రూమ్ కావాలంటే ఆ రూమ్ అయితే ఇయ్యరు. అలా అలా ఇచ్చేదానికి ఉండదు ఇక్కడ. వాళ్ళకి నచ్చినట్టే ఇస్తారు. ఏదైనా చిన్నదైనా, పెద్దదైనా ఉండాల్సిందే. మనం ఆ రూమ్‌లో కంపల్సరీ ఉండాల్సిందే కువైటోళ్ళు చెప్పిన తర్వాత. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏది చెప్తారో అదైతే కంపల్సరీ చేయాల్సిందే ఆ పనైనా. మనము దేశం గాని దేశం వస్తాం కాబట్టి, మన ఇంటికాడ అమ్మా, నాయనని అందరిని వదులుకొని, ఈ దేశం వచ్చి కష్టపడాలి కాబట్టి, మనకు ఉండే స్థలంలో ఉండాల్సిందే కంపల్సరీగా. వాళ్ళు ఎలా చెప్తే అలా ఇనాల్సిందే కువైట్‌లో. మనకు నచ్చినట్టు మనం ఉండేదానికి ఉండదు ఇక్కడ. మనం ఈ కువైట్‌లో కష్టపడి సంపాదిస్తేనే మన అమ్మా, నాయనకి కానీ, ఏదైనా మన తమ్ముళ్ళకి గాని, అన్నలు గాని, అక్కలు గాని సంపాదించి పెడితేనే వాళ్ళు మనం బ్రతికేది. ఎందుకంటే, మన ఇండియాలో ఏది కొంచెం ఇబ్బందిగా ఉంటది కాబట్టి, కొంచెం చదువుకునే వాళ్ళు వస్తారు, చదువుకోనోళ్ళు వస్తారు, అందరూ వస్తారు కాబట్టి ఇబ్బందిగా ఉంటది. మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది ఏమంటారంటే కువైట్‌కి పోయి సంపాదించుకున్నారు అని అంటారు. కానీ అలా వాళ్ళకేమో అలా అనిపిస్తుంది. కానీ మనకైతే తెలీదు. ఎందుకంటే మనం ఇక్కడ పడే కష్టము చాలా ఇబ్బందిగా ఉంటది. కొందరికి కష్టంగా ఉంటది. కొందరికి ఈజీగా ఉంటది పని. అలా మనమైతే చాలా ఎవరికీ గొప్పలు చెప్పుకోకూడదు అలా అని చెప్పి. కువైట్‌లో ఎవరికి వాళ్ళకే కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పని చేసేవాళ్ళుంటారు. కొందరు బయట చేసేవాళ్ళుంటారు. కొందరు ఇంట్లో చేసేవాళ్ళుంటారు. కొందరు కంపెనీలో చేసేవాళ్ళుంటారు. కాబట్టి ఎవరి కష్టం అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఎవరికీ గొప్పలు చెప్పుకోకూడదు. ప్రతి ఒక్కరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ కువైట్‌లో. కార్ పార్కింగు. ఎందుకంటే కార్లు ఇక్కడ సార్ వాళ్ళు పైన రెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కార్ పార్కింగ్ పెట్టుకుంటారు. ఇంకపోతే ఇది మెయిన్ డోరు. ఇక్కడి నుంచే మేము లోపలికెళ్ళాల్సింది. ఎందుకంటే మా ముందు పక్క కెమెరాలయితే ఉంటది. ఎవరు లోపలికొస్తున్నారో, బయటికి ఎవరు పోతున్నారో అనేది మా సార్ అయితే చూస్తా ఉంటాడు ప్రతి ఒక్క రోజు. ఇక లోపలికి వస్తే చూడండి ఇక్కడ మా సార్ వాళ్ళటి సైకిళ్ళు. ఇక్కడ సైకిల్ వాళ్ళే పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు తొక్కేది లేదు, ఏమి లేదు. ఎప్పుడు ఆడనే ఉంటాయి మూల. అయి తొక్కేదిలేమి లే. ఎప్పుడు చూడండి అలాగే ఉంటాయి. దానికి గాలి కొట్టుకుంటా అక్కడ పెట్టుకుంటా ఉండాల ప్రతి ఒక్కటి. మా సార్ పిల్లలు ఆడుకునేటి కార్లు, బొమ్మలు ఈళ్ళు ఎందుకో ఎక్కువ ఈళ్ళు ఆడేది లేదు, ఏం లేదు. చాలా బొమ్మలంటే బొమ్మలు తెచ్చుకుంటారు. మా పిల్లవాళ్ళు, మా సార్ వాళ్ళు, మా సార్ కొడుకులు, పిల్లోళ్ళు చాలా బొమ్మలంటే తెచ్చుకుంటారు. ఎక్కువ తెచ్చుకుంటారు. ఇకపోతే అది దివాని వాకిలి. లోపల దివాని పెద్ద దివాని అయితే ఉంటది. ఇది కువైట్ వాళ్ళు పైకి పోయేదానికి, రెంట్ వాళ్ళు పోయేదానికి లిఫ్ట్ అయితే ఉంటది మా ఇంట్లో. పైనైతే 2 ఫ్యామిలీలయితే బాడిగలుంటాయి కువైట్ వాళ్ళు. వాళ్ళు అలా వచ్చేదానికి, పోయేదానికి వాళ్ళ లిఫ్ట్ వాళ్ళకది. ఇంగ వాళ్ళే వాడుకుంటారు కాబట్టి మనం వాడుకునేది లేదు. ఎందుకంటే వాళ్ళకి మాకైతే మా ఇంట్లో అయితే ఉంటది. కంపల్సరీ మా ఇంట్లో లోపలైతే మా కువైటోళ్ళు పోయేదానికి పైన, కిందకి పోయేదానికి ఉంటాయి కంపల్సరీ లోపల. మా రూమ్‌లో అన్నీ బాగున్నాయి గానీ, ఒక్కటి లేదు. ఏందంటే కిటికీ అయితే అస్సలు లేదు కూడా లేదు. ఎందుకంటే ఈ గాలి ఆడదు, ఏమి ఆడదు. ఎంతసేపున ఈ ఏసీతోనే బతకాలి లోపల. ఇది ఏంటో నాకైతే అర్థం కాలే. మా సార్‌ని అడిగినాను కిటికీ పెట్టమని. కానీ ఓపెన్ ప్లేస్ ఎక్కడ లేదు కాబట్టి కిటికీ అయితే పెట్టలేదు. ఏం చేద్దాం కిటికీ పెట్టుకునేదానికి ఏసీ అదే, ఇంగ గాలికి అదే, అన్నిటికి అదే. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమన్నా సామాన్లన్నీ పెట్టుకునేదానికి, ఇక్కడ ఏమన్నా మామూలుగా పాత వస్తువులన్నీ పెట్టుకునేదానికి చిన్న స్థలం లాగా ఇది. ఇంకపోతే ఇది గుడ్డలు ఆరేసుకునేది, బట్టలు ఆరేసుకునేదానికి ఒక స్టాండ్ లాగా. అంటే ఉతుక్కొని ఆరేసుకోవచ్చు. లేదా మనం ఏమైనా ఇస్త్రీ చేసుకొని, ఐరన్ చేసుకొని ఆరేసుకోవచ్చు. ఇంకపోతే మాకు ఇస్త్రీ పెట్టి ఇచ్చారు ఒకటి. ఇస్త్రీ పెట్టి మా సార్ ఒకటిచ్చాడు. అలాగే ఇంగ తోముకునేదానికి ఇది గుడ్డలు తోముకునేదానికి ఉంటుంది. మా రూమ్‌లో అయితే ఇద్దరం అయితే ఉంటాము. ఇంతకుముందు ఇద్దరున్నాము. అతను పోయేసి 2 సంవత్సరాలు అయిపోయినాడు. నేనొక్కడినే ఉన్నాను. నేనొక్కడినే ఉన్నప్పుడు ఒక మంచం వేసుకున్నాను. ఇప్పుడు ఏందంటే మా బాబాయ్ ఒకతను వచ్చాడు. కొత్తగా వచ్చాడు. అంటే ఇంతకుముందు పని చేసాడు అక్కడ కువైట్‌లో. కానీ ఇప్పుడు కొత్తగా అయితే వచ్చాడు. ఇప్పుడు ఇద్దరం ఉన్నాం కాబట్టి పైన, కింద అయితే మాకిచ్చారు మంచము. పైన మా బాబాయ్ పనుకుంటాడు. కింద నేను పనుకుంటాను. లైట్ ఒకటి తెచ్చుకున్నాము. ఎందుకంటే పనుకున్నప్పుడు మబ్బుగా ఉండకూడదని చెప్పి ఒక చిన్న లైట్ ఒకటి తెచ్చుకున్నాము. పై లైట్‌లు అయితే ఆఫ్ చేస్తాము. ఇంకపోతే అన్నం చేసుకునేదానికి ఒక కుక్కర్ అయితే ఉన్నది. అలాగే ఏమన్నా ఒక ఎగ్ రైస్ చేసుకునేదానికి లేదా ఆమ్లెట్ చేసుకునేదానికి ఒక ప్లేట్ అయితే ఉంటది. ఏందంటే ఇది మామూలుగా ఒకటి మాకైతే సార్ ఇచ్చాడు. పెంకు అయితే ఒకటిచ్చాడు. అలాగే ఏమన్నా చేసుకోవడానికి ఈ పొయ్యితో మాకేం ఉంది గానీ, కానీ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే సెంట్రల్ ఏసీ కాబట్టి ఈ సెంట్రల్ ఏసీ ద్వారా లోపలికైతే అంతా పోతుంది. స్మెల్ అయితే ఈ కువైటోళ్ళ దగ్గరికి పోతుంది. అందుకని మేమైతే ఈ స్పేస్ పెద్దగా చేసుకోము. ఎందుకంటే కిటికీ ఉండిందనుకో చేసుకున్నా కూడా బయటికి స్మెల్ అంతా బయటికెళ్ళిపోతది కాబట్టి నో ప్రాబ్లమ్. కానీ మేము చేసుకోము. అలాగే ఒక కబోర్డ్ అయితే ఇచ్చారు. మాకు గొడవలు పెట్టుకునేదానికి. ఒకరు మనిషి ఒక పక్క పెట్టుకుంటాము. ఇద్దరం ఒక పక్క పెట్టుకుంటాము. ఒక పక్కన. అలాగా మాకు స్టాండ్ ఏమైనా గొడవలు తగిలించుకునేదానికి చిన్న చిన్న రూమ్ అయినా మాకు పర్లేదు. అన్నీ సర్దుబాటు చేసుకుంటాం. ఆ రూమ్‌లో మాకంతా ఒకటి ఇబ్బంది లేదు.
మేమేమన్నా వేడిగా చేసుకోవడానికి మైక్రో ఒకటుంటది. అలాగే ఫ్రిడ్జ్‌లో చూడండి మా చిన్న ఫ్రిడ్జ్ బావుంటుంది. చిన్న ఫ్రిడ్జ్‌లో అయినా చిన్న వస్తువులైనా పెట్టుకుంటాము. మాకు పనికొచ్చే వస్తువులు పెట్టుకుంటాం. మిగతాటప్పుడు ఇప్పుడప్పుడు పడేస్తాము. చూడండి ఇయన్నీ తెచ్చుకొని ఇప్పుడు డేట్ నైట్ అన్నీ పెట్టుకుంటాము. చిన్న ఫ్రిడ్జ్ అయినా బావుంటది మాకు. చాలా బావుంది ఫ్రిడ్జ్ అయినా. అలా మాకు గావాల్సిన వస్తువులైతే మేము తెచ్చుకుంటాము. ఎందుకంటే ఎప్పుడు కావాల్సిన వస్తువులైతే అప్పుడు తెచ్చుకుంటాము. మా సార్‌కి ఫోన్ చేసి పలానది కావాలని చెప్తే మా సార్ అయితే తెచ్చుకోమని చెప్తాడు. ఇబ్బంది లేదు. మా దగ్గర కార్డులుంటాయి కాబట్టి సార్ తెచ్చుకోమని చెప్తాడు. మా సార్ చాలా అంటే చాలా మంచివారు. ఇబ్బంది లేదు. ఇకపోతే ఈ టీవీ మా సార్ వాళ్ళైతే ఇచ్చారు. ఎందుకంటే మా సారు పెద్ద టీవీ తీసుకున్నారు కాబట్టి పాతది ఒకటి ఉండింటే ఆ టీవీ అయితే మాకిచ్చేశారు. ఎందుకంటే మేము టీవీ చూసేదిలే ఏం లేదు. ఎందుకంటే మాకు డ్యూటీలతోనే సరిపోతది. అలాగే మొబైల్ చూడడానికి సరిపోతుంది కంపల్సరీగా. ఇంక టీవీ అయితే ఎప్పుడు చూసేదానికి మాకు అవకాశం ఉండదు. ఇది చెప్పాను కదా! ఏసీ మాకు సరిగ్గా రాదు. మాకు సెంట్రల్ ఏసీ చూడండి. సెంట్రల్ ఏసీ వస్తే అది సరిగ్గా గాలి కూడా రాదు. అందుకని చెప్పి మా సార్‌కైతే చెప్పాను. సార్ మాకు ఏసీ సరిగ్గా రావడం లేదు. మాకు ఒక కూలర్ అనేది తెప్పియండి అని చెప్పాను. వెంటనే మా సార్ అయితే ఆర్డర్ పెట్టాడు కూలరు. అది మామూలుగా కూలర్ అయితే వాడుకుంటా ఉంటాం. ఇంగైతే ఇబ్బంది లేదు. ఇంగ చలికాలం వస్తుంది కాబట్టి ఇంక కూలర్‌తో కూడా పెద్దగా అవసరం ఉండదు. పైన మా బాబాయ్ పడుకుంటాడు. కింద నేను పనుకుంటాను. ఇవి ఇంకపోతే నా వస్తువులు ఇవి. ఎందుకంటే ఇవి నేను వాడుకునేటివి. ఎవరు వస్తువులు వాళ్ళు సెపరేట్‌గా పెట్టుకుంటారు. స్టాండ్ ఉండదు కాబట్టి ఇబ్బంది లేదు. ఎటువంటి ఇబ్బంది లేదు. సామాన్ల వరకు ఇబ్బంది లేదు. ఎందుకంటే నెలైతే మా సార్ అయితే ఫోన్ చేసి మాకు సామాన్లు అయిపోయినాయని చెప్తే మాకేమైనా కావాలని అడిగితే మా సార్ అయితే తీపిస్తాడు. మాకు అలాగే మా కార్డ్ అయితే ఇచ్చి మాకు తెచ్చుకోమని చెప్తాడు. ఏమైంది మీకేం కావాలో తెచ్చుకోమని చెప్తాడు. ఇది మేమేమైనా గుడ్డలేసుకునేదానికి ఎందుకంటే మాకేమైనా విప్పిన గుడ్డలు అవి వేసుకునేదానికి మాకు ఒక బకెట్ లాగా మాకు సార్ అయితే తీసుకోమని చెప్పినాడు. తెచ్చుకున్నాం మేమైతే. ఇంకా పోతే హమామ్ అయితే చూడండి. ఒక హమామ్ నాకు తెలిసిన కువైట్‌లో రూముల కన్నా హమామే చాలా బాగుంటాయి. కొన్ని ఇంట్లయితే హమామ్‌లో హమామ్ అంటే బాత్రూమ్. కువైట్‌లో బాత్రూమ్‌ని హమామ్ అంటారు. అలాగా ఈ కువైట్‌లో కొన్ని అయితే చాలా చిన్నటిగా ఉంటాయి. కొన్ని అయితే కొంచెం పెద్దటిగా ఉంటాయి. మాకైతే చాలా విశాలంగా బాగుంది. ఇకపోతే హ్యాండ్ వాష్ కడుక్కునేదానికి ఏమన్నా ప్లేట్‌లయి కడుక్కునేదానికి. అలాగే ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అయితే ఉంది. మాకెందుకంటే మాకు గొడవలు ఎప్పుడైనా వారానికి ఒకసారి, 2 వారానికి ఒకసారి యేసుకుంటా ఉంటాము. ఇబ్బంది లేదు మాకు. ఎందుకంటే మా రూమ్‌లో ఉంటది కాబట్టి మాకెప్పుడైనా ఇబ్బంది లేదు ఈ వాషింగ్ మిషన్‌తో. వాళ్ళు రేకుల ఇల్లులో కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కువైట్ వాళ్ళు రెంట్ హౌస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి రూమ్ అయితే ఉండదు. బయటే తీసుకోమని చెప్తారు. అలాంటి వారు బయటైతే కంపల్సరీ ఉండాల్సిందే. ఈ కువైట్‌లో మాకిచ్చిన రూమ్ అయితే ఇది ఇచ్చారు. ఎందుకంటే ఇది బాగున్నా, బాగాలేకన్నా మనమైతే కంపల్సరీగా ఇందులో ఉండాల్సిందే. ఎందుకంటే కొందరైతే బయట పనిచేసే వాళ్ళైతే చాలా ఇబ్బందిగా ఉంటది. వాళ్ళ పరిస్థితి ఇంగా చాలా ఘోరంగా ఉంటది. వాళ్ళు ఎందుకంటే బాడీగా ఉండాలి కాబట్టి. ఈ కువైట్‌కి రావడానికి ప్రతి ఒక్కరు సంపాదించుకోవడానికి వస్తారు గానీ, ఇలా లగ్జరీ లైఫ్‌లో ఉండడానికి ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళ దేశంలో గానీ, మన దేశంలో గానీ, ఎవరి దేశంలో అయినా సంపాదన లేదు కాబట్టి పక్క దేశానికి వచ్చాము కాబట్టి ఇక్కడ సంపాదించుకోవాల్సింది ప్రతి ఒక్కరు. ఈ దేశం రావాలంటే ఎంతో కష్టపడి రావాలి. ఎందుకంటే ఇంటికాడ మనకు సంపాదన లేదు కాబట్టి ఇక్కడికొచ్చి సంపాదించుకోవాలి కాబట్టి ఈ దేశం అయితే రావాలి. ఇక్కడ తిట్టినా పడాలా, ఏది చేసినా పడాల్సిందే కంపల్సరీగా. ఉండే మాట వాస్తవంగా చెప్తున్నాను. మన ఇంటి దగ్గర చాలామంది చాలా రకాలనుకుంటారు. ఏమనుకుంటారంటే ఈళ్ళు కువైట్‌కి పోయి సంపాదించుకున్నారు. అదిలే, ఇదిలే అనుకుంటాండ్రు. కానీ ఎవరు అటాడు పట్టించుకోవద్దు. అటాడ పట్టించుకునే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారిక్కడ. నేను ఎప్పటినుంచో నేనుండే రూమ్ అయితే మీ అందరికీ షేర్ చేసి చూపిద్దాం అనుకున్నాను. అలాంటిది ఈరోజైతే నాకు కుదిరింది. ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు ఇంతలా సపోర్ట్ చేస్తుంటే నేను ముందుకైతే పోతా ఉంటాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. నేను పెట్టిన ఫస్ట్ ఫుల్ వీడియో ఇది. ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఫస్ట్ టైమ్ కాబట్టి.